ఈరోజు ఎపిసోడ్లో మనం మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అన్నీ వద్దిగా అంతా మనకి ఏమంటారు దాన్ని రన్నింగ్ కామెంటరీ కాకుండా మెయిన్ ఎపిసోడ్ గురించి మనం మెయిన్ పాయింట్సే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చి ఈరోజు గేమ్లో నాకు కళ్యాణ్ చాలా సెల్ఫిష్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు పేరప్ తనుజ కళ్యాణ్ పేరప్ ఆడినాక బిగ్ బాస్ వీళ్ళకి సెకండ్ ర్యాంక్లో ఉన్నందుకు వీళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చిండు. ఒకరు డేంజర్ జోన్లో ఉండాలి, ఒకరు సేఫ్ జోన్లో ఉంటారని చెప్పి ఇద్దరిని డిసైడ్ చేసుకోమంటే తనుజ సెకండ్ థాట్ లేకుండా కళ్యాణ్కి నువ్వు సేఫ్ అవ్వని చెప్పి ఇచ్చేసిన ఛాన్స్. నువ్వు అలా ఇచ్చేసిన క్యాండిడేట్కి మళ్ళీ నువ్వు పూల్ టాస్క్లా ఆమె ఎవరు గెలిస్తే వాళ్ళు సేఫ్ అవుతారంటే నువ్వు తనుజాకు సపోర్ట్ చేస్తావా, శ్రీజాకు సపోర్ట్ చేస్తావా? నార్మల్గా అయితే తనుజాకు సపోర్ట్ చేయాలి. ఇక్కడ మాత్రం ఈయన సెల్ఫిష్నెస్ తోటి శ్రీజాకు సపోర్ట్ చేసింది. అంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ వచ్చింది, ఇక్కడ వరకు మాత్రం తనుజాని మాత్రం యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇమాన్యుల్ నువ్వు ఎవరికి హెల్ప్ చేయాలనుకుంటున్నావు వాళ్ళకి స్టిక్ అయి కూర్చో. అంతేగాని నాకు వీళ్ళు మంచి వీళ్ళు చెడు, వీళ్ళు మంచిగా ఉంటారు నాతోటి, వీళ్ళు మంచిగా ఉంటారు, నేను అందరికి హెల్ప్ చేస్తా అని మంచితనం ముసుగు బంద్ చేయి. ఎందుకంటే పూల్ టాస్క్లో నువ్వు సంజనాకి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు సంజనాకి హెల్ప్ చేయాలి. అంతేగాని నువ్వు వచ్చి నాకు ఈయన సుమన్ జాన్ క్లోజు, ఈయనకు కొన్ని వాటర్ పోస్తా, తర్వాత తనుజ క్లోజు, తనుజకు కొన్ని వాటర్ పోస్తా అంటే అది వర్కౌట్ కాదు. ఎవరికి యూజ్ నీ వల్ల? వాళ్ళకి కూడా యూజ్ లేదు నువ్వు ఆడే ఆట వల్ల. నీకు ఒళ్ళు నొప్పులు తప్పించి నీ మమ్మీకి హెల్ప్ చేస్తా అన్నప్పుడు సంజన గారికి స్టిక్ అయి కూర్చుంటే కనీసం ఆమెకైనా యూజ్ అవుతుంది. ఈ సేఫ్ డ్రామాలు బంద్ చేయి. నువ్వు ఒక మంచి గేమరు, మంచి ఎంటర్టైనర్ ఓకే, కానీ ఇలా సేఫ్ గేమ్లో ఆడితే మాత్రం నీకు ముందు నీకే ఇబ్బంది అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అండ్ థర్డ్ థింగ్ ఏంది వచ్చేసరికి శ్రీజ కళ్యాణ్ సక్సెస్ఫుల్గా తనుజాని అయితే బల్లి బక్రాన్ చేసి అనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళ ప్లాన్ ప్రకారమే వీళ్ళ గ్రూప్లోకి తనుజాని తీసుకొచ్చారు. ఆమె వీళ్ళ సైడ్ ఉంటే అందరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారని ఫిక్స్ అయ్యి ఆమెను తీసుకొచ్చారు. అట్లనే ఈమెకు సపోర్ట్ చేసారు, వీళ్ళు గెలిచిరు. వీళ్ళు గెలిచినాక కూడా తనుజ సేఫ్ జోన్లో ఉండకుండా ఈయన సేఫ్ జోన్లో, కళ్యాణ్ సేఫ్ జోన్లో పెట్టి ఈమె డేంజర్ జోన్లోకి వెళ్ళింది. లాస్ట్లో పూల్ టాస్క్లో ఈమె సేఫ్ అవుతుంది అన్న కూడా తనుజ మాత్రము కళ్యాణ్ మాత్రం తనుజకు సపోర్ట్ చేయకుండా శ్రీజకు సపోర్ట్ చేసి అక్కడ కూడా ఈమెను బలిబాగ్రాన్ చేసి లాస్ట్లో కెప్టెన్సీలో తనుజ కళ్యాణ్ ఉన్నప్పుడు శ్రీజ వీళ్ళందరినీ తీసుకెళ్ళి మ్యానిపులేట్ చేసి లేదు మనకు కళ్యాణే కావాలి, తనుజకు ఆల్రెడీ చాలా మంది సపోర్ట్ ఉన్నారు, కళ్యాణ్కి లేరు, మమ్మల్ని టార్గెట్ చేస్తారని వాళ్ళందరిని నమ్మించి వాళ్ళ చేతి కూడా మ్యానిపులేట్ చేపించి లాస్ట్కి కళ్యాణ్ అయితే కెప్టెన్ చేసింది. తనుజకు సక్సెస్ఫుల్గా వెన్నుపోటీ పడిచి ఇదైతే 100% నిజం. మీరు ఒకసారి ఎపిసోడ్ చూస్తుంటే ఇంకోసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఫోర్త్ థింగ్, భరణి గారు మీరు తనుజకు సపోర్ట్ చేయాలనుకున్నారు చేయండి, వేరే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారని వాళ్ళ ఇష్టం. ఇమాన్యుల్ సంజనకు సపోర్ట్ చేస్తాడా ఇంకెవరికి సపోర్ట్ చేస్తాడా ఆయన ఇష్టం. ఇదే పెద్ద మనిషి ఇంతకు ముందు దాంట్లో మనకి తనుజ రీతుకు సపోర్ట్ చేయమని అడిగితే నాకంటూ ఒపీనియన్ ఉంటుంది, నేను ఎవరికి సపోర్ట్ చేయాలో నేను వాళ్ళకి చేసుకుంటాను అన్న పెద్ద మనిషి ఈరోజు ఆయన సంజనకు సపోర్ట్ చేస్తా తనుజకు చేయనంటే అంత కోపం ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు డిమాండ్ పవన్కి అసలు హెల్ప్ చేస్తా అని చెప్పింది లేదు, నువ్వు హెల్ప్ కూడా చేయలేదు. ఆయన ఓడిపోయి బయటకు పూల్ టాస్క్లో బయటకు వస్తుంటే అరే ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ ఎందుకు ఇవన్నీ చెప్పు. ఈ మంచితనాలు ఈ బాండింగ్లు అన్నీ నువ్వు పక్కన పెట్టి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయ బ్రో. ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ చాలా జరిగిపోయింది, ఇదే ముసుగులో ఉంటే నీకు ఎఫెక్ట్ అవుతుంది. తనుజ దివ్య విషయంలో చేసింది పక్కా మోసమే అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు ముందే గేమ్ కెప్టెన్సీ టాస్క్ అవ్వక ముందే మీరు మాట్లాడుకున్నారు, నువ్వు నాకు హెల్ప్ చేయి నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి ముందే మీరు డిసైడ్ అయ్యాక అక్కడికి వెళ్ళి ఆమె నేను బ్లైండ్గా నమ్మినాక తనుజ పోయి ఆమెను ఎలిమినేట్ చేస్తే అది పక్కా మోసమని అనుకుంటారు. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడకుండా డైరెక్ట్ నువ్వు గేమ్ ఆడితే దాన్ని స్ట్రాటజీ అంటారు. నువ్వు ఆల్రెడీ చెప్పి నమ్మించినాక దాన్ని మోసమే అంటారు దాన్ని. ఈ విషయంలో అయితే తనుజది 100% రాంగ్. ఇప్పుడు ఆమె ఎంత సంజాయిషి ఇచ్చుకున్నా, ఆమె ఎన్ని ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకున్నా అది వేస్ట్, అది అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోతుంది మొత్తం. నిన్న పూల్ టాస్క్లో సుమన్ శెట్టికి అన్ఫేర్ జరిగిందంటే అది ఎవరు డిసైడ్ చేయలేరు. అయితే బిగ్ బాస్కి తెలియాలి, లేదంటే ఫ్లోరాకి, లేదంటే సుమన్ శెట్టి, వీళ్ళు ముగ్గురికే తెలియాలి. ఎప్పుడు అపోజ్ చేయని వ్యక్తి ఏదైనా గేమ్లోకి వెళ్ళి డిస్క్వాలిఫై అయితే నిన్న మాత్రం ఆయన ఖచ్చితంగా అపోజ్ చేసిండు. అంత క్లారిటీగా లేదు నేను టచ్ చేయలేదు, నేను అంత హైట్ లేను, హైట్ ఉన్న వాళ్ళు కాళ్ళే తాకుతలేవు, నా కాళ్ళు ఎందుకు తాకుతాయి అని చెప్పి ఆయన ఎప్పుడు అపోజ్ చేయడు. ఏదైనా గేమ్లోకి వెళ్ళి తీసేస్తే ఫస్ట్ టైం అపోజ్ చేసిందంటే మేబీ ఆయన వర్డ్స్ మీద అయితే మనం స్టిక్ అయి ఉండొచ్చు. మేబీ అంత ఫెయిర్గా ఉంటాడు కాబట్టి ఆ ఒక్క మాటనైతే నమ్మచ్చు. మరి అది నిజమా కాదా, నిజంగానే టచ్ అయిందా టచ్ కాలేదని మాత్రము సాటర్డే నాగ్ సార్ వస్తే కానీ మనకి ఎవరికి క్లారిటీ రాదు. మేబీ వచ్చినా కూడా ఆయనకు కూడా క్లారిటీ వస్తుందో కూడా లేదు తెలియదు. మేబీ అది నిజమైతే మాత్రం ఆయన ఖచ్చితంగా అన్ఫేర్ జరిగినట్టే.